శాంతి భద్రతల పరిస్థితి పెనం మీద నుండి సలసల కాగే నిప్పుల కొలిమిలో నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది. అంటే గతంలో పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యి ఆరిపోయిన పొయ్యి కాదు, నిప్పుల పొయ్యిలో పడినట్టుంది. కాబట్టి గత ఎన్నికల్లో వైకాపా ఓటమికి కన్నుని చావుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణము రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది. రాష్ట్రంలో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిస్థితి ఉంది. ప్రజల ధనం మాన ప్రాణాలకు రక్షణ లేదు. పూటకోరవుడి పేటకోరుడి తయారుతున్నాడు. రాష్ట్రం రావణ రాష్ట్రమైంది, రాక్షస రాజ్యమైంది అనే కారణము ఒక ప్రధానమైన కారణం. కాబట్టి ప్రజలు దాని అటువంటి పాలన వద్దనుకొని ప్రజాస్వామిక పాలన, మంచి పాలన కావాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతుండేది అంతకంటే అధ్వానమైన పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు 5 సంవత్సరాలు సంఖ్య వేసుకుంటే, ఇప్పుడు 70 రోజుల సంఖ్య వేసుకుంటే, ఇప్పుడు తాడిపత్రి సంఘటన కానీ లేదా పొంగనూరు సంఘటన కానీ, వాళ్ళు గతంలో తాడిపత్రిలో గత ప్రభుత్వం చేసి ఉండొచ్చు, అంటే పొంగనూరులో గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. అది వద్దనే కదా గతంలో తాడిపత్రి సంఘటనలో వైకాపా పెద్దారెడ్డి చేసిన దాన్ని ఖండించాం. దివాకర్ రెడ్డి ఇంట్లోకి పోయి ఆయన కుర్చీ మీద కూర్చోవడము, ఇది అప్రజాస్వామికము, ఇది రౌడీ రాజ్యం అని చెప్పేసి ఖండించాం. అదేవిధంగా వచ్చేసి అంగళ్ళ సంఘటన ఖండించాం. కానీ ఇప్పుడు జరుగుతుండేది ఏమిటి? మొన్న పొంగనూరుకు వచ్చేసి మిథున్ రెడ్డి ఆ నియోజకవర్గానికి ఎంపీ, వాళ్ళ ఊరు, అక్కడ ఒక ఎక్స్ ఎంపీ ఇంటికి పోతే అతనికి పోకుండా ముందు ఒకసారి అటు రామచంద్రారెడ్డిని మిథునుడిని పోకుండా అడ్డుకున్నారు. రెండోసారి పోతే ఇంటి మీద దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ ఎమ్మెల్యే తన సొంత ఊరికి పోలేని పరిస్థితి ఉంటే అది ఏం ప్రజాస్వామ్యం అంటంగా? దానికి రెండన్నా ఉండవు. ఒకటి రాజకీయ కక్ష సాధింపన్నా ఉండాలా, లేకుంటే ప్రభుత్వం యొక్క చేతగానితనము, దద్దమ్మ ప్రభుత్వము, మనకి మన ప్రభుత్వం ఉండాలా. ఒక ఎక్స్ ఎమ్మెల్యే తన ఇంటికి పోలేని పరిస్థితి ఉంటే రెండే, రాజకీయ కక్ష సాధింపన్నా ఉండాలా, రెండవది చేతగాని ప్రభుత్వం అన్నా ఉండాలా. దాంట్లో ఏదో అని ఒప్పుకోవాలా. చంద్రబాబు ప్రభుత్వము రెండింటికి ఒప్పుకోవాలా. మాది చేతగాని ప్రభుత్వము, దద్దమ్మ ప్రభుత్వము, మనకి మన ప్రభుత్వము, అసమర్థ ప్రభుత్వము అననా ఒప్పుకోవాలా. లేదు మేము రాజకీయ కక్ష చేస్తున్నామని చెప్పేసి ఒప్పుకోదాం, ఏదో ఒప్పుకోవాలా. అయితే సాధింపు ఉండదు అని పైకి చెప్పి కింద జరుగుతుంటే ఉపాయం ఏముంది? మీ పార్టీ అధ్యక్షురాలు, మీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా పెద్దగా టార్గెట్ చేసిన పరిస్థితి లేవు, ఎందుకని మరి? అదేం లేదు, వచ్చేసి ఎవరెవరు ఇస్తా. ఇప్పుడేం నేను కూడా కాంగ్రెస్ నాయకునే, అంటే అన్ని ఆవిడ చేయాలని ఏం లేదు కదా. ఓకే, ఆవిడ చేస్తేనే అన్ని ఆవిడ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్నింటిలో ఇప్పుడు చర్చా వేదికల్లో ఆ పక్క జగన్ పాల్గొన్నాడా, లేకుంటే ఆ పక్క ఎవరు పాల్గొన్నారు వచ్చేసి, కాబట్టి ఎవరు ఆంజనేయ రెడ్డి గారు పాల్గొన్నారు. కాబట్టి అది అన్నిటినీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం. ఆవిడ కూడా అనేక సందర్భాల్లో అటు జగన్ వైఫల్యాలను చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తా ఉంది. కాబట్టి మా వరకు మేము చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా మా అభిప్రాయం వచ్చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో ఉన్నది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని సర్దిద్దుకోవాలా. దీని పైకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించకపోవచ్చు, కానీ కింద జరుగుతా ఉంటప్పుడు ఏమన్నా దానికి వచ్చేసి ఎమ్మెల్యే ఎస్పీకి చెప్పిన తర్వాత కూడా ఊర్లోకి పోలేని పరిస్థితి ఉంటే ఇంకా అది ఏమనాలి? దాన్ని వచ్చేసి ప్రజాస్వామ్యం అనాలా, చేతకాంతనం అనాలా, ఏదో ఒకటి ఒప్పుకోవాలి దాంట్లో. కాబట్టి కరెక్ట్ కాదు ఇది. అంటే తులసిరెడ్డి గారు, మీ సీనియర్ రాజకీయ నాయకులు, మీకు రాయలసీమ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు పెద్దారెడ్డి గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి, వారి ఇద్దరులో ఎవరు సౌమ్యులు అనుకోవాలి మీ దృష్టిలో? ఏం లే, ఎవరెవరు వాళ్ళు వచ్చేసి ఇద్దరు వెరికి పందలే. ఈ యొక్క మనం పెద్ద పెద్ద రౌడీలు అనుకుంటాం కదా, వీళ్ళకు ప్రభుత్వం అండ ఉంటేనే వీళ్ళు మొగోళ్ళు, వీళ్ళు వచ్చేసి పెద్ద ధైర్యవంతులు. ప్రభుత్వం అండ లేకుంటే ఇంత పిరికి వాళ్ళు ఉండరు. అటు పెద్దారెడ్డి కావచ్చు, ఎందుకు కదా ఈ యొక్క పెద్ద రౌడీలు అనే వాళ్ళందరూ ప్రభుత్వ అండ ఉంటేనే రౌడీలు, లేకుంటే దద్దమ్మలు. కాబట్టి లేవు, ఎవరో ఒకరు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కాదు. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అంతే. దానికి ఇంకా దోచుకోవడము, దాచుకోవడము, ఇవన్నీ వచ్చేసి పనికి వాళ్ళ పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఏది చేయకూడదు అని చేస్తుంటారు. ల్యాండ్ మైనింగ్, శాండ్ మైనింగ్, వైన్ మైనింగ్, మైన్ మైనింగ్,
ఎర్ర చందనము, సబ్సిడీ బియ్యము, వీళ్ళకి ఛాన్స్ దొరకాలి అంతే. ఉమ్. కాబట్టి వీళ్ళు ఒకరు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని అంటే చెప్పాల్సిన పోలీస్ అవసరం లేదు. అధికారుల మాట కూడా వినే పరిస్థితి లేదా సార్ ఈ ఈ ఈ తరహా నాయకులు? వాళ్ళు వినడం ఏంటంటే, ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ కన్నా సక్రమంగా డ్యూటీ నిర్వర్తిస్తే వీళ్ళు పిరికోళ్ళు ఇంటికి కూడా వచ్చేసి ఇంటి నుండి బయటకు కూడా రారు. ఉమ్. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది అది ప్రభుత్వం అనుకుంటే, పోలీస్ యంత్రాంగం వచ్చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే వీళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆ యంత్రాంగం వచ్చేసి రాజకీయ నాయకుల కన్సర్న్లు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ దానికి భయపడి తర్వాత వాళ్ళు లంచాలు తీసుకొని ఆ విధంగా చేస్తారు తప్పనిచ్చేసి, పోలీసు ఒక ఎస్ఐ గన నిజాయితీగా గన పనిచేయాలనుకుంటే, ట్రాన్స్ఫర్ వస్తే వస్తుంది, పోతే పోతా అనుకుంటే వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు తులసిరెడ్డి గారికి, వైసీపీ నాయకులు నారాయణమూర్తి గారికి అందరికి కూడా నమస్కారాలు. సో పొయ్యి మీద నుంచి పెనంలో పడింది రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి అనేది తులసిరెడ్డి గారి అభిప్రాయం. అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ జరుగుతుంది అనే దాన్ని తులసిరెడ్డి గారి మాటలు అర్థం చేసుకోవాలి. నిజమేనా? నేను ఏమాత్రం వారి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. ఆయన చాలా సీనియర్ నాయకులు, అనేక రోజులుగా ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి. వారు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతుంటారు, నిష్పక్షపాతంగా ఉంటుంది కొన్ని సమయాల్లో వారి. కానీ ఎందుకని ఈ రోజు వారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏమాత్రం ఏకీభవించను. చాలా పక్షపాత వైఖరితో ఉన్నారు. ఒకటి, రెండోది, వైసీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఘట్టం చేరిపోయాయి. అవునా? భవిష్యత్తులో కలిసిపోతారో నాకైతే తెలియదు, కానీ వార్తలు వస్తున్నాయి కదా. అందువల్ల ఒకే గట్టులో చేరారు. ఆ గట్టు మీద ఇద్దరు ఎప్పుడు దగ్గరికి వస్తారో మనం చూడాల్సి ఉంది. నేనేమంటున్నా అంటే, ఇవి భూతత్వంలో పెట్టి చూడొద్దు మీరు ప్రతి సంఘటన. సమస్యలు లేవని నేను అనడం లేదు. మనం ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ మాజీ ఎంపీ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాము. నేను దాన్ని కరెక్ట్ అని అనలేదు, ఆమోదించలేదు, దాన్ని వ్యతిరేకించాం కూడా. మనం బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థలో ఉన్నప్పుడు